ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. లంచ్ మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్ను విచారణ చేయనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం రన్నింగ్ లో పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసింది. వైసీపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ ను తిరస్కరించిన ఈసీ పథకాల అమలుకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ క్రమంలోనే లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారుల పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సంజన, ఏదైతే ఏపీ హైకోర్టుకు మహిళా సంఘాలు పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే మరి ఇటీవల ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ సమయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి, ఆపడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి కంట్రోల్ సిఎస్ లో కూడా, సిఎస్ తో సహా కూడా ఎన్నికల సంఘం కంట్రోల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పిటిషన్ అయితే ఒక అప్లికేషన్ అయితే పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వానికి ఏదైతే డీబీటీ ద్వారా ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు వైసీపీ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి చేయూత సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా మరి విద్యా దీవెనికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పైన మరి ప్రజలకి అందచేయాల్సినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ప్రభుత్వం నుంచి కానీ ఎన్నికల సంఘం నుంచి కూడా నిరాకరించినటువంటి నేపథ్యంలో మహిళా సంఘాలు ఆ కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కోర్టు దీన్ని పూర్తిగా కూడా పరిగణలో తీసుకొని దీనిపైన విచారణ జరుగుతుంది. అయితే దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మరొక కీలక ఇది ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎన్నో నవరత్నాల పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా బటన్ నొక్కి మరి ప్రజలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో కూడా ప్రభుత్వానికి కొంత మైలేజీ వస్తుందని వైసీపీ భావించినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఆ ఎన్నికల కమిషన్ గానీ అటు ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మహిళా సంఘాల పెట్టుకున్నటువంటి పిటిషన్ కి కోర్టు ఎలాగా మరి అనుకూల పరిణామాలు వస్తాయన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన, మనం గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నికల కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా గత ఎన్నికల్లో కూడా చూసుకుంటే ఇలాంటి ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా డీబీటీ గానీ ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ఆపేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల జీతభత్యాలు, అదేవిధంగా ఆ వృద్ధులకి, వికలాంగులకు సంబంధించినటువంటి పింఛన్ వ్యవహారం మాత్రమే ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు నేరుగా ప్రజలకి అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ క్రమంలోనే ఎన్నికల కమిషన్ గానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశంగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే మహిళా సంఘాలు పెట్టుకున్నటువంటి ఈ ఫిర్యాదుకి ఖచ్చితంగా కోర్టు నుంచి సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఎన్నికల తర్వాత జూన్ లో మరి మే 13 తర్వాత మరి ఏదైతే మరి చేయూతకు సంబంధించి కానీ, విద్యా దీవెనకు సంబంధించి పథకాలు అందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ దిశగానే కోర్టు తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చి దీనిపైన ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. సంజన, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, రమేష్.